మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. రాష్ట్రంపై మొంతా ప్రభావం బలంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు రక్షణ చర్యల ఫలితంగా పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని ఎమ్మెల్యే అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి వీలైనంత త్వరగా పరిహారం అందిస్తామన్నారు. ఇక రాజమండ్రి రూరల్ పరిధిలో 173 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు 1,55,000 ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా కూడా పని లేకుండా 3-4 రోజులు వేట లేకుండా ఉన్న మత్స్యకారులకు కూడా ఉదాహరణ ఇవ్వాలని వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 50 కేజీలు ఒక కుటుంబానికి రిజిస్టర్డ్ అయ్యింది. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ పొంది ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి మన ధవళేశ్వరంలో 231 కుటుంబాలకి వారికి సాయం చేసే కార్యక్రమం. 50 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, కోతిపేడు కందిపప్పు, పామాయిల్ నీళ్లు, అలాగే పంచదార 1 కేజీ, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు. ఇవాళ 48 గంటల్లోనే అందరికీ సాయం అందే కార్యక్రమం ఎప్పుడు జరగల. 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు కనీస సహాయం చేయలే. వాళ్ళ రైతులు కూడా భారీగా సాయం చేసే కార్యక్రమం నిన్నంతా మన ఏరియా కూడా చూసాం. నష్టపోయిన రైతాంగాన్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళకి వెంటనే సహాయం అందే కార్యక్రమం కూడా అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన నియోజకవర్గం ఇవాళ ధవళేశ్వరం కాక 173 కుటుంబాలు ఉన్నాయి మన మండలంలో కథనంగా. వాళ్ళు కూడా 1,55,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మనం అమలు చేస్తాం. అయినా కూడా పని లేకుండా 3-4 రోజులు వేట లేకుండా ఉన్న మత్స్యకారులకు కూడా ఉదాహరణ ఇవ్వాలని వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా